తెలంగాణలో కేసీఆర్ పాలనలో అన్ని శాఖలలో అవినీతి అక్రమాలు అవకతవకలు జరిగాయని కేసీఆర్ గారు అరెస్ట్ అవ్వడం ఖాయమని అందులో భాగంగానే ఈరోజు ఈడీ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కేసీఆర్ గారు జైలుకు వెళ్ళడం ఖాయం. ఆయన పాలనలో ఆయన అన్ని శాఖలలో అవినీతి అవకతవకలు అక్రమాలు చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఈడీ ఆయనకి నోటీసులు అందించింది. ఇక త్వరలో కేసీఆర్ గారు జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? నాకు తెలిసి రాజకీయాల్లో బాగా మోసం చేసినటువంటి రాజకీయ నాయకుడు ప్రజల్ని ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఈ మాట ఒక జర్నలిస్ట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఉద్యమ సమయం నుంచి ఆయన ఫ్యామిలీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కనుక చూస్తే ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణకి వెన్నుపోటు పొడిచారని చెప్పచ్చు. ఆ పదాన్ని వాడచ్చు. సమాజానికి ఎప్పుడు వెన్నుపోటు పొడవకూడదు, వ్యవస్థలకి ఎప్పుడు వెన్నుపోటు పొడకూడదు. ఇది చాలా ప్రమాదం. దాని పాపం పండితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. కవిత తిహార్ జైల్లో ఉంది. ఇప్పుడు కేసీఆర్కి ఈడీ నోటీసులు ఇచ్చారు. ఈడీ నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఈడీ నోటీసులు గొర్రెలు మేపుకోవడానికి ఒక పథకాన్ని పెట్టాడు ఆయన. గొర్రె పిల్లల్ని తీసుకొచ్చి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక మాంసం అమ్మే రాష్ట్రంగా ఉండాలి మనం అని చెప్పి ఆయన చేశాడు. అద్భుతమైనటువంటి పథకం ఇది. దీని ద్వారా రెవెన్యూ అద్భుతంగా జనరేట్ అవుతుంది. ఆయన అరచేతిలో స్వర్గం చూపిస్తూ మాట్లాడతాడు కదా కేసీఆర్. ఆ మాటలే కదా ఇంత చేసింది. ఆ మాటలే తెలంగాణ సమాజం ఆయన పక్షాన్ని నిల్చోడానికి కారణం ఆయన మాటలే. చేతల్లో ఆయన ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏంటి గత 20 years బ్యాక్, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది లెక్కేసుకుంటే తెలంగాణ సమాజానికి ఎంత ఎన్నుపోటు పొడిచాడు అనేది అర్థమవుతుంది. ఈ గొర్రెల పెంపకం అనేటువంటి గొర్రెల స్కీమ్లో 700 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఈ 700 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన అధికారం నుంచి కోల్పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే లాస్ట్కి కేసీఆర్ వైపు చూపించారు వ్యవహారం మొత్తం, వాంగ్మూలం. అడుండేటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు విచారణలో వాంగ్మూలం ఇచ్చారు. దాని మేరకు ఈడీ ఇంకోటి ఏంటంటే ఆ 700 కోట్లు విదేశాలకు పంపించారని ఉంది. ఈ అమౌంట్ 700 కోట్లు ఏదైతే ఉందో విదేశాలకు పంపించారు, హవాలా జరిగింది అనేది. అందుకే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి నోటీసులు ఇచ్చింది కేసీఆర్కి. ఇదొక కేసు. ఈ కేసు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది సీరియస్ కేసు అని చెప్పి అనుకోవాలి మనం. అసలు ప్రభుత్వం మారగానే ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు ఫస్ట్ ఫైల్స్ దొంగతనం జరిగిందంటే అది కేవలం ఈ పశుసంవర్ధక శాఖ. దాని కిందనే ఇదన్నీ వస్తాయి కదా, ఇది యానిమల్ హస్బెండరీ ఇవన్నీ కూడా వస్తాయి. ఆ ఫైల్స్ దొంగతనం జరిగినప్పుడే ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి అర్థమైంది. సో కాబట్టి అదొక స్కామ్. రెండోది కాళేశ్వరం స్కామ్. కాళేశ్వరం గురించి అసలు ఎన్ని చెప్పేవాడు ఆయన. బాహుబలి మోటార్లు తీసుకొచ్చాం, అది ఒక ప్రపంచానికే ఒక తలమానికం, ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు ఇలాంటి స్కీము అనేది చాలా చాలా చెప్పారు. లాస్ట్కి మేడిగడ్డ, సుందెళ్ళ ఇవన్నీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంటే అసలు ఈ రిపేర్ చేయడానికి అవకాశం ఉందా లేదనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిపేర్ చేస్తుంటే మళ్ళీ ఇంకోటి ఆడ కనిపించింది. ఇది ఒక తొర్ర కనిపిస్తే అది బాగు చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నారు. సరే, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఘోష్ కమిటీ చేశారు దాని మీద. ఆ ఘోష్ కమిటీ చేస్తే ఘోష్ కమిటీ ఆల్రెడీ విచారణ చేస్తుంది. విచారణ చేస్తూ ఇంజనీర్లు అందరినీ కూడా పిలిచింది. ఆ విచారణ కొంచెం లేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. రిటైర్డ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఆ ఎంక్వైరీ బయటపడాలని అంటే ఇప్పుడు ఆ ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే, మేము టైం బౌండ్ పెట్టేసి మమ్మల్ని ఈ ప్రాజెక్ట్ కట్టమన్నారు, అందువల్ల మేము ఆ రోజు పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట విని మేము చేసాం తప్పితే మాకు ప్రమేయం లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇదే నోట్ చేసుకొని రేపు మళ్ళీ కేసీఆర్కి ఆ కేసు కూడా చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. రెండు, ఇక విద్యుత్కు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం అనేది ఒక పెద్ద కుంభకోణం.
జనరల్గా ఏంటంటే నేషనల్ గ్రిడ్స్ ఉంటాయి, నేషనల్ గ్రిడ్స్ నుంచి నేషనల్ టెండర్ వేసి ఆ టెండర్ నుంచి తీసుకోవాలి. కానీ ఈయన ఏం టెండర్ లేకుండా ఛత్తీస్గఢ్ నుంచి ఆ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఎక్కువ రేటుకి విద్యుత్తును కొనుగోలు చేశారు. అదొకటి. యాదాద్రి పవర్ ప్లాంట్ ఒకటి. సో ఈ పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, వీటిలో ఓ పెద్ద కుంభకోణం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్, అది ఆల్రెడీ ఆయన జడ్జి, ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆయన ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళు. ఆల్రెడీ నోటీసులు ఇస్తే నోటీసులు టైం అడిగారు. ఈయన టైం అడిగితే నేను ఈ నెల 15వ, అంటే ఇవాళ ఎంత 13, 15వ తారీఖు నువ్వు రావాలి అన్నాడు. ఈయన 2 నెలలు టైం అడిగాడు. కేసీఆర్ 2 months టైం అడిగాడు. 2 months టైం అడిగితే కుదరదు, నువ్వు 15వ తారీఖు లోపల నాకు రిప్లై ఇవ్వాలని. రిప్లై ఇవ్వడానికి 2 months టైం అడిగాడు. అంటే ఆయన అర్థమైందో తెలుసా, ఆయన భక్తు రాజకీయాలు చేస్తానన్నాడు కదా. అంటే ఈ 2 నెలల లోపల ఏదైనా రాజకీయ పరిణామాలు మారిపోతాయేమోనని ఒక ఆశ. రాజకీయ పరిణామాలు మారిపోతే ఈ కేసుల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అని, ఎస్కేప్ కావచ్చు అనేది ఆ భావన ఉండి ఉండొచ్చు ఆయనకి. కానీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషను 15వ తారీఖు లోపల మాకు వివరణ ఇవ్వాలి ఇచ్చినటువంటి నోటీసులకి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో 15వ తారీఖు ఆయన వస్తారా రారా, ఒకవేళ రాకపోతే అరెస్ట్ వారెంట్ ఏమైనా ఇస్తారా, ఎందుకంటే సీరియస్ కదా, సిట్టింగ్ జడ్జి తట్టి విచారణ ప్లస్ వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకుండా ఉంటే దాని ఇన్వెస్టిగేషన్ అయితే ముందుకు నడవాలి కదా. అది ఒక పెద్ద కుంభకోణం ఇది విద్యుత్ది. సో దీని కాకుండా ఫోన్ ట్యాపింగ్ లో ఏం జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తి స్థాయికి వచ్చింది. దాని మీద సిట్ వేశారు, సిట్ విచారణ చేసింది, వాంగ్మూలాలు ఇచ్చారు, అందరూ భుజంగరావు వీళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఇప్పుడు ఆయన రావాలి, ప్రభాకర్ రావు కూడా వస్తే అప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, కేసీఆర్ మీద చెప్తాడు. ఆ రోజు పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు చేయమన్నారు, మేము చేసామని చెప్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మొత్తం ఎన్నికల్లో పట్టుకున్నటువంటి డబ్బుల్లో దాదాపు చాలా డబ్బు అసలు అకౌంటబుల్ లేకుండా వెళ్ళిపోయిందంట. ఎందుకంటే ఎన్నికల్లో డబ్బే ఇల్లీగల్ డబ్బు, అది బ్లాక్ మనీ అది ఇది పంచుతుంటారు. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగం దాదాపు చాలా డబ్బు డైవర్ట్ చేసింది అని అన్నారు. ఆ డబ్బు ఎటు పోయింది, ఎక్కడ పోయింది అనే దాని మీద కూడా విచారణ జరుగుతుంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక సీరియస్ ఇష్యూ. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మెడ మీద ఉంది. ఇంకో పక్క ఈ గొర్రెలది ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది. మరో పక్క కాళేశ్వరంది తరుముకొని వస్తుంది విచారణకి. సో ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ 2-3 నెలల్లోనే జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 2-3 నెలల్లోనే, ఎక్కువ కూడా అవసరం, 2-3 నెలల్లోనే జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం పక్కాగా అంచనా వేయచ్చు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తీరును బట్టి ఆయన ప్రమేయం ఉంది అని చెప్పి వాంగ్మూలం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా. ఇప్పటికే తిహార్ జైల్లో కవిత ఉన్నారు లిక్కర్ స్కామ్ లో. అసలు లిక్కర్ స్కామ్ లో డైరెక్ట్ గా కేసీఆర్ కి తెలిసి జరిగిందని చెప్పి ఈ మధ్యకాలంలో ఏదో ఒక న్యూస్ వచ్చింది. సరే, దాంట్లో అయితే ఇప్పటివరకు ఆయన పేరు అయితే నమోదు కాలేదు, ఎక్కడ లేదు. బట్ వీటిలో మాత్రం ఖచ్చితంగా వాంగ్మూలం ఇచ్చినటువంటి వాటిలో కేసీఆర్ పేరు ఉంది. కాబట్టి కేసీఆర్ ని పిలిచి విచారించిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏదో ఒక కేసులో 2-3 నెలల్లో ఆయన జైలుకు పోవటం అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఈ విచారణ జరుగుతున్నటువంటి తీరును బట్టి చూస్తే. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేసాడు ఈయన అని చెప్పి తెలుస్తుంది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి చెప్పాడు కదా పిసిసి అధ్యక్షుడు హోదాలో, ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే మరి అసెంబ్లీలో కూడా చెప్పాడు దోచిందంతా కక్కిస్తామని. ఆయనే చెప్పాడు కదా, కొన్ని లక్ష కోట్ల రూపాయలు పైగా దోచేశారు, 30,000 ఎకరాలు భూములు దోచేశారు అని చెప్పి చెప్పాడు కదా ఆయనే. సో కాబట్టి ఖచ్చితంగా విచారణలో బయటపడే అవకాశం ఉంది. ఆయన జైలుకి అయితే ఖచ్చితంగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. 15వ తారీఖు మరి వస్తాడా లాడా విచారణకి అని చెప్పి చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.